మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకి థర్డ్ చాప్టర్లో మిగిలిన టాపిక్స్లో ఒకటి పావర్టీ క్లాసెస్ ఇండియన్. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ పావర్టీ అంటే ఏంటి, పావర్టీలో టైప్స్ ఏమి ఉన్నాయి, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, ఇలాంటి టాపిక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు అలాగే కాజెస్ ఆఫ్ పావర్టీ, పేదరికం అంటే పేదరికంలో రకాలు, పేదరికం గల కారణాల గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ ది సమ్ రెమెడియల్ మెథడ్స్ టు పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరికాన్ని తొలగించడానికి తీసుకునే నివారణ చర్యల గురించి పేర్కొనండి అనేది టాపిక్. అంటే కారణాలను ఆల్రెడీ తెలుసుకున్నాం. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి అనే విషయాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికం. అంటే సమ్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్ ది సొసైటీ ఆర్ నాట్ గెయినింగ్ ఆర్ నాట్ హ్యావింగ్ అట్లీస్ట్ మినిమం నీడ్స్ లైక్ ఫుడ్, క్లాత్స్ అంతా they are not having. This type of poverty are considered as absolute poverty. అంటే దేశంలో ఏ వర్గాల ప్రజలైతే కనీస అవసరాలు, నిత్యావసరాలైనటువంటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఎలాంటి నిత్యావసరాలు కూడా పొందలేని స్థితిలో ఉన్నారో అలాంటి వారందరినీ నిరపేక్ష పేదరికంలో ఉన్నట్టు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే సాపేక్ష పేదరికం అంటే రిలేటివ్ పావర్టీ. సమ్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ పూర్ when compared to the rich persons, and they are having the minimum needs, but they are not gaining the facilities and luxuries like that. So this type of poverty is considered as relative poverty. అంటే సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసరాలను పొందగలుగుతారు, నిత్యావసరాలను కలిగి ఉంటారు, నిత్యావసర వస్తువులను పొందగలిగి ఉంటారు. కానీ నిత్యావసరాలను పొందుతున్నప్పటికీ పక్క వారితో అంటే ఉన్నత శ్రేణి వర్గాలతో పోల్చి చూస్తే కనుక వీరందరూ పేదరికంలో ఉన్నట్టు చెప్పవచ్చు. అలాంటి దాన్ని మనం రిలేటివ్ పావర్టీ అంటామని. పావర్టీ కాజెస్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, ఎలాంటి పద్ధతులను మనం పాటించడం ద్వారా ఈ పేదరికం అనే సమస్యని, ఎందుకని ఈ పావర్టీ అనే ప్రాబ్లమ్ని ఇండియా ఇండిపెండెన్స్ ఆన్వర్డ్స్ ఫేసెస్ ది పావర్టీ ప్రాబ్లం. స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా భారతదేశం పేదరికం అనే సమస్యను ఎదుర్కొంటుంది. ఈ పేదరికాన్ని రిమూవ్ చేయడానికి ఎలాంటి మెజర్మెంట్స్ మనం ఫాలో అవ్వాలి ఏంటి అనేది చెప్తే వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ రెమెడియల్ మెజర్స్లో ఫస్ట్ మనం చూస్తే అడాప్షన్ ఆఫ్ న్యూ స్ట్రాటజీ టు ఇంప్రూవింగ్ ది పూర్. అంటే కొత్త విధానాలని, వ్యూహాలని మనం అనుసరించాల్సి ఉంటుంది. అందులో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇలాంటి పద్ధతులను అనుసరించడం ద్వారా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సక్సెస్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, స్వేచ్ఛీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి రిచ్ గ్రూప్ కాకుండా పూర్ గ్రూప్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాలని, కొత్త వ్యూహాలని మనం క్రియేట్ చేసుకుని ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్వర్స్కి కూడా అందేటట్టుగా అలాంటి మెథడ్స్ని మనం పాటించడం ద్వారా, అలాంటి విధానాన్ని, వ్యూహాన్ని రూపకల్పన చేయడం ద్వారా కొంతవరకు పేదరికాల నుంచి భారతదేశాన్ని బయటపడేయచ్చు అనేది మనకి ఇక్కడ ఒక రెమెడియల్ మెథడ్. అంటే ఏంటి, దేశ అభివృద్ధిలో తీసుకునేటటువంటి వివిధ రకాల సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణల వల్ల, తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల, కొత్త విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు ధనికులు మరింత ధనికులుగా, పారిశ్రామికవేత్తలు ఇంకా పెద్ద ఉన్నత శ్రేణి పారిశ్రామికవేత్తలుగా తయారై ధనికులు మరింత ధనికులవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు అనేది మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి కోసం, అభివృద్ధిని ఉద్దేశించి, స్పీడ్ గ్రోత్ని ఉద్దేశించి ప్రభుత్వం చేసేటటువంటి ఏవైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాల వల్ల పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా తయారు కాకుండా వృద్ధి ఫలాలు పేదలకు అందుబాటులో ఉండేటటువంటి వ్యూహాన్ని, విధానాన్ని రూపకల్పన చేయడం ద్వారా కొంతమేర పేదరికాన్ని రిమూవ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడియల్ మెథడ్స్లో ఒకటి. అలాగే స్టిమ్యులేషన్ ఆఫ్ అగ్రికల్చర్ గ్రోత్. అంటే భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రధాన రంగంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఆ వ్యవసాయం మీద డిపెండెన్సీ కూడా ఎక్కువ ఉంది. ఎక్కువ మంది దేశంలో పౌరులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కనుక
ఈ వ్యవసాయ వృద్ధిని స్టిమ్యులేట్ చేయాలి. వ్యవసాయ వృద్ధిని బాగా ఇంకా డెవలప్ చేసి వ్యవసాయ వృద్ధి రేటును బాగా పెంచగలిగినట్లయితే ఆ వ్యవసాయ వృద్ధి రేటు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఈ వ్యవసాయ రంగంలో లభ్యమై తద్వారా వాళ్ళకి ఆదాయాలు వచ్చి తద్వారా పావర్టీ అనేది రూరల్ పావర్టీ అనేది అలాగే అర్బన్ ఏరియాస్లో కొంత అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న పావర్టీ అనేది రిమూవ్ చేయొచ్చు అన్నది ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడియల్ మెజర్స్ ఒకటి. మనం కనుక చూస్తే ఈ అగ్రికల్చర్ గ్రోత్ చూస్తే 9th ప్లాన్లో మన అగ్రికల్చర్ గ్రోత్ రేటు 2.7 ఉందండి. 10th ప్లాన్కి వచ్చేసరికి అది 1.7 మాత్రమే. అంటే ఇయర్ బై ఇయర్ అవర్ గవర్నమెంట్స్ will give priority to develop the non-agriculture sectors like industrial sector and service sector and IT and some other sectors. So that's why don't neglect the agriculture growth, don't neglect the agriculture development అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి వ్యవసాయ రంగం మీద అనేక పరిశోధనలు వ్యాసాలు రాసి పేదరికం గురించి విశేషమైన కృషి చేసి నోబెల్ ప్రైజ్ని పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు ఈయన ఒక 5-point యాక్షన్ ప్లాన్ని మనకు ఒకటి అవైలబుల్గా ఉంచారు. ఈ 5-point యాక్షన్ ప్లాన్ ఏంటంటే అగ్రికల్చర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ని ఫాలో అవ్వాలి, పేదరికాన్ని రూపుమాపడానికి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే సంస్కరణలు ఏంటి, ఎలాంటి విషయాల గురించి కూలంకుషంగా మనకి ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక 5-point యాక్షన్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంచారు. దీని ద్వారా కూడా అగ్రికల్చర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసినట్టయితే వ్యవసాయ రంగంలో ఇంకా వృద్ధిని వేగవంతం చేసినట్టయితే డబుల్ చేసినట్టయితే తద్వారా వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెంది వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగి వ్యవసాయం మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆదాయాలు పెరిగి వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు అనే ఉద్దేశంతో మనకి ఈ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఇది సెకండ్ రెమెడియల్ మెజర్ అండి. మూడోది చూస్తే increasing productivity and job quality of unorganized sector. Unorganized sectors ఏవైతే ఉన్నాయో మనకు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఎక్కువ మంది అన్ఎంప్లాయీస్ ఎక్కువ మంది పూరర్స్ ఉన్నారు కనుక ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ప్రొడక్టివిటీని జాబ్ క్వాలిటీని పెంచాలి, ఉత్పాదక సామర్థ్యాన్ని అలాగే ఈ ఉద్యోగిత నైపుణ్యాలని ఉద్యోగిత ప్రమాణాన్ని పెంచినట్లయితే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఎక్కువ మంది ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు, వాళ్ళే పావర్టీ అనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనకి ఈ ప్రొడక్టివిటీని బాగా పెంచేదానికి ఉత్పాదకతను బాగా పెంచేదానికి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ అలాంటి సెక్టార్స్లో ప్రొడక్టివిటీని జాబ్ క్వాలిటీని పెంచినట్లయితే మనకి చాలా వరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, తద్వారా పేదరికాన్ని రిమూవ్ చేయొచ్చు అనేది కూడా ఒక రెమెడియల్ మెజర్. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్కి పావర్టీకి దగ్గర సంబంధం ఉందండి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఉండదో ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ నీడ్స్ని గెయిన్ చేయడం కోసం వాళ్ళు పోరర్స్గా కన్వర్ట్ అవుతారు. కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఆల్ సెక్టార్స్లో చాలా వరకు పావర్టీ అనే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో జాబ్ క్వాలిటీని ప్రొడక్టివిటీని పెంచాలి అనేది కూడా దాని ద్వారా కూడా మనం ఒక రెమెడియల్ మెజర్గా చెప్తున్నాం. అలాగే ఇంప్రూవింగ్ ది షేర్ ఆఫ్ వేజెస్ అంటే ఈ మనకి ఏదైతే ఈ ఎకానమీలో ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ సోర్సెస్లో లేకపోతే ఎక్స్పెన్సివ్ ప్లాన్స్లో ఇండస్ట్రీస్ యొక్క ఎక్స్పెన్సివ్ ప్లాన్లో కానీ లేకపోతే పర్సన్స్కి ప్రొడక్షన్ కాస్ట్లో కానీ వేజ్ యొక్క షేర్ అనేది లేకపోతే జీడిపిలో వేజ్ షేర్ అనేది బాగా పెరిగేదానికి ప్రయత్నం చేయాలి. అంటే టు క్రియేట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ టు ఇంక్రీజ్ ది వేజ్ లెవెల్స్ ఆఫ్ ది లేబరర్స్. అంటే శ్రామికుల యొక్క వేతనాల స్థాయిని బాగా పెంచడానికి ప్రయత్నం చేయడం ద్వారా శ్రామికుల వేతనాల ద్వారా ప్రభుత్వానికి అంటే ప్రజలు పొందేటటువంటి ఆదాయం వేతనాల ద్వారా పొందే ఆదాయం ఎక్కువగా ఉండేలాగా వాళ్ళ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడంతో పాటు వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోకుండా ఉండడానికి ఎంతైతే సఫిషియెంట్ ఇన్కమ్ వేజ్ రూపంలో కావాలో అంత వేజెస్ని పొందేలాగా చేయాలి. అలాగే వేజ్ షేర్ అనేది ఎన్ఎన్పిలో కానీ జిఎన్పిలో కానీ జీడిపిలో కానీ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్స్లో కానీ
వీటన్నింటిలో ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్స్లో వేస్ షేర్ అనే దాన్ని బాగా పెంచడం ద్వారా చాలా వరకు మనకి ఈ పావర్టీని రిమూవ్ చేయొచ్చు అనేది సమ్ అదర్ రెమెడియల్ మెజర్ ఉంది. అలాగే ఎంపవర్ ది పూర్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఫార్మేషన్. ఎంపవర్ అంటే ఎంపవరింగ్ అంటే పొందడం, కలిగి ఉండడం. ఎంపవరింగ్ అంటే ఉమెన్ ఎంపవర్ అంటాం, సాధికారం. తెలుగులో మనం ఏమంటామంటే ఎంపవరింగ్ అంటే ఏంటి, సాధికారం. ఇప్పుడు అంటే ఎంపవర్ ది పూర్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఫార్మేషన్. పోరర్స్గా ఉండడానికి రీజన్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఉద్యోగిత లేదు. ఆ ఉద్యోగితను క్రియేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ స్కిల్స్ని ఫార్మేట్ చేయాలి. వాళ్ళలో ఒక ఎడ్యుకేషన్ని కొన్ని స్కిల్స్ని ఫార్మేట్ చేయాలి. అంటే దేశంలో పేదరికం అనే సమస్యను ఎదుర్కొనేటటువంటి ప్రజల్లో కొంత విద్యా ప్రమాణాన్ని, విద్యా స్థాయిని పెంచాలి. అలాగే స్కిల్స్ని, కొన్ని డిఫరెంట్ ప్రొఫెషన్స్లో వాళ్ళ స్కిల్స్ని ఫార్మేట్ చేయడం ద్వారా, వాళ్ళ స్కిల్స్ కొన్ని ట్రైనింగ్ ఎలాంటి కార్యక్రమాలను హ్యాండిల్ చేయడం ద్వారా, వాళ్ళకి ట్రైనప్ చేయడం ద్వారా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందేలాగా వాళ్ళలో ఒక మార్పును తీసుకొచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచి తద్వారా వాళ్ళని పేదరికం నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేయడం. కాబట్టి ఎక్కడైతే పావర్టీ ఉందో అక్కడ ఎడ్యుకేషన్ని, స్కిల్స్ని, ట్రైనింగ్, కొన్ని స్కిల్స్ని ట్రైనప్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ అయ్యేలాగా చేయడం ద్వారా ఈ పావర్టీ అనే దాన్ని రిమూవ్ చేయొచ్చు అనేది మనకి ఉన్న రెమెడియల్ మెజర్స్లో సమ్ అదర్ రెమెడియల్ మెజర్. అలాగే ఎంపవరింగ్ ది పూర్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ బెటర్ హెల్త్. అంటే చాలామంది పేదవాళ్ళుగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మంచి ఆరోగ్యం కలిగి లేకపోవడం. సో మంచి ఆరోగ్యాన్ని క్రియేట్ చేయడానికి ఏం చేయాలి, వాళ్ళకి బెటర్ హెల్త్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అవైలబుల్గా ఉండేలాగా, మంచి మెడిసిన్స్ అవైలబుల్గా ఉండేలాగా, వాళ్ళలో మంచి హెల్త్ అనే ప్రాబ్లం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రాకుండా, తద్వారా వాళ్ళు పేదవాళ్ళుగా మారిపోకుండా హెల్తీగా ఉండేటటువంటి సిటిజన్స్గా వాళ్ళు మార్చడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలని, వాళ్ళ ఉపాధి మార్గాలను పెంచడం ద్వారా వాళ్ళ ఆదాయ స్థాయి పెంచి వాళ్ళ పేదరికం నుంచి బయటపడేయడానికి ఇది ఒక సోర్స్ అని మనకి తెలుస్తుంది. సో ఎంపవర్ ది పూర్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ బెటర్ హెల్త్ అంటే పేదవాళ్ళలో మంచి ఆరోగ్యం ద్వారా ఆరోగ్య సాధికారత, పేదవారికి ఆరోగ్య సాధికారత అంటే మంచి ఆరోగ్యం అందుబాటులో ఉండేలాగా, ఇల్ హెల్త్ అనే ప్రాబ్లమ్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కలిగి ఉండకుండా వాళ్ళు ఇల్ హెల్త్ అనే దానివల్ల కొంత కొన్ని డేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిట్గా ఉండేలాగా, వాళ్ళు హెల్తీగా ఉండేలాగా, ఆ సంవత్సరం అంతా ఎక్కువ 10 గంటలు పనిచేసేలా, వాళ్ళ ఆదాయ స్థాయిలు పెంచేలాగా మనం చూడగలిగినట్లయితే తద్వారా వాళ్ళు ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, పావర్టీ అనే ప్రాబ్లమ్ని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక రెమెడియల్ మెజర్. అలాగే 7th వన్ చూస్తే ఎంపవర్ ది పూర్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ హౌసింగ్. అంటే హౌసింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం. అంటే పేదవాళ్ళకి మనం అబ్సల్యూట్ పావర్టీ చూస్తే నిరపేక్ష పేదరికం కానీ మనం ఒకసారి గమనిస్తే ఈ నిరపేక్ష పేదరికంలో మనకి ఏం తెలుస్తుంది, ఎవరైతే పోరాట్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం నీడ్స్ అయినటువంటి ఫుడ్, క్లాత్, షెల్టర్ లాంటివి కూడా లేవు. అంటే ఓన్ హౌసెస్ కూడా కలిగి లేరు. చాలామంది ఓన్ హౌస్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ల్యాక్ ఆఫ్ ఓన్ హౌస్ అనే ప్రాబ్లమ్, ఈ పేదవాళ్ళలో హౌసింగ్ ప్రాబ్లమ్ని లేకుండా గవర్నమెంట్ హౌసింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అందరికీ సొంత ఇంటిని ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళలో ఈ రెంట్ అనే ప్రాబ్లం, హౌస్ రెంట్ అనే ఏదైతే ఉందో దాని నుంచి, ఆ బడ్జెట్ నుంచి వాళ్ళు బయటపడేయచ్చు. చాలా వరకు హౌస్ రెంట్ అనే ప్రాబ్లం, ఓన్ హౌస్ ఉంటే వాళ్ళు సర్వైవ్ పావర్టీ నుంచి బయటపడతారు. కాబట్టి ఎంపవర్ ది పూర్ త్రూ ప్రొవిజన్ ఆఫ్ ఓన్ హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. అంటే పేదవాళ్ళని ఇంటిని కలిగి ఉండేటటువంటి సాధికారత, అంటే వాళ్ళకి ఇంటిని కలిగి ఉండే శక్తిని మనం ఇవ్వగలిగినట్లయితే, సొంత ఇంటిని కలిగి ఉండే శక్తిని ఇవ్వగలిగినట్లయితే వాళ్ళ నెలవారీ ఖర్చుల్లో చాలా వరకు సేవ్ చేస్తాము. తద్వారా వాళ్ళకు వచ్చిన ఆదాయంతో వాళ్ళు పేదరికం నుంచి బయటపడి వాళ్ళ అవసరాలు తెచ్చుకుంటూ వాళ్ళ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ హౌసింగ్ ఫెసిలిటీస్ని, హౌస్ సైట్స్ని అలాట్ చేయడం, హౌసింగ్ని ప్రొవైడ్ చేయడం, ఫ్రీ హౌసెస్ని, వెల్ఫేర్ స్కీమ్స్ని ఎవరైతే బిలో పావర్టీ వెళ్తున్నారో వాళ్ళందరికీ ఓన్ హౌసెస్ని ప్రొవైడ్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ని ప్రభుత్వాలు లాంచ్ చేసినట్లయితే కనుక తద్వారా వాళ్ళ ఆదాయ స్థాయిని కొంతవరకు వాళ్ళ ఇన్కంలో కొంత మేరకి సేవింగ్ ప్రొవిజన్ని చూపించగలిగిన తర్వాత తద్వారా వాళ్ళు
పావర్టీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది సోర్స్ కింద మనం చెప్తున్నాం. ఇప్పుడు స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఈ స్కిల్ ఫార్మేషన్ కోసం కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అలాగే మంచి హెల్త్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, ఎడ్యుకేషన్ని ట్రైనప్ చేయడానికి కానీ రకరకాల పథకాలని, వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసి పేదల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, అలాగే ఫ్రీ హౌస్ సైట్స్, ఫ్రీ హౌసింగ్ ఇలాంటి మొత్తం ప్రొవైడ్ చేసి వాళ్ళ స్థాయిని పెంచి ఆ దేశంలో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని రిమూవ్ చేయడానికి మ్యాక్సిమం ప్రభుత్వ ప్రయత్నాలని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాగే నెక్స్ట్ వన్ చూస్తున్నట్టు ఎక్స్పాండ్ స్కిల్ ఫార్మేషన్ అండ్ ఐటీ సెక్టార్. అంటే ఈ పేదరికం అనే సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో మనం ఎంతమంది చెప్పుకున్నట్టు ఎడ్యుకేషన్ని, మంచి హెల్త్ని, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, మంచి హెల్త్ని ప్రొవైడ్ చేయడం, అలాగే ఫ్రీ హౌస్ సైట్స్ని, హౌసింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడంతో పాటు వాళ్ళ స్కిల్ ఫార్మేషన్కి, స్కిల్స్ డెవలప్మెంట్కి, స్కిల్ ఫార్మేషన్కి కొన్ని ఫెసిలిటీస్ని మనం ట్రైనింగ్ని ఇవ్వగలిగినట్లయితే దాంతో వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. స్కిల్స్ డెవలప్ అయితే వాళ్ళకి ఈ పర్టికులర్ ఐటీ సెక్టార్ అనేది బాగా గ్రో అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ ఐటీ సెక్టార్లో సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి స్కిల్స్ అయితే అవసరమో అలాంటి స్కిల్స్ అన్నింటినీ ఈ పూర్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఎంగేజ్డ్ సిటిజన్స్కి, ఎంగేజ్డ్ పర్సన్స్కి మనం ఈ స్కిల్స్ని ట్రైనప్ చేస్తే కనుక వాళ్ళు ఆ ఐటీ సెక్టార్లో ఎంగేజ్ అయ్యి వాళ్ళ ఆదాయ స్థాయిని పెంచుకొని తద్వారా పేదరికం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రెమెడియల్ మెజర్ కాబట్టి ఇప్పుడు ఐటీ సెక్టార్, ఇండియాలో ఐటీ సెక్టార్ బాగా ఫార్వర్డ్గా ఉంది. సర్వీస్ సెక్టార్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్గా ఉంది. ప్రభుత్వం కూడా చాలా రకాల రాయితీల్ని ఈ ఐటీ సెక్టార్కి ఇచ్చి ఈ ఐటీ సెక్టార్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఐటీ హబ్బులు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. పర్టికులర్గా మనకి హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి, ముంబై ఇలాంటి సిటీస్లో మనం చూస్తే కనుక, విశాఖపట్నం లాంటి సిటీస్లో చాలా ఐటీ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా స్టాండ్ ఆఫ్ లివింగ్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. సో చాలా ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఐటీ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి అందుకనే అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీలో ఎలా అయితే ఐటీ సెక్టార్లో ఎక్కువ కంపెనీలు వర్క్ చేస్తూ పాపులర్గా ఆ ఏరియా పాపులర్గా ఉందో అలాగే హైదరాబాద్ కూడా ఇండియన్ సిలికాన్ వ్యాలీగా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నామని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైజాగ్ లాంటి కొన్ని సిటీస్ ఐటీ సెక్టార్లో కొంతవరకు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తాయి. సో ఈ ఐటీ సెక్టార్లో జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం ద్వారా, ఐటీ సెక్టార్ని ప్రమోట్ చేయడం ద్వారా కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి అందులో అలాంటి ఐటీ సెక్టార్లో జాబ్ కోసం ఏవైతే మనకి ఈ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ అన్నింటినీ గ్రౌండ్ లెవెల్ నుంచే మనకి స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకి, అలాగే కాలేజ్ లెవెల్ నుంచి పిల్లలకి ట్రైనప్ చేస్తే చాలా వరకు వాళ్ళ స్కిల్స్ నేర్చుకొని తద్వారా వాళ్ళ ఆదాయ స్థాయిని పెంచుకొని వాళ్ళ ఇన్కమ్ లెవెల్ పెంచుకొని పావర్టీ నుంచి బయటపడడానికి అవకాశం. అలాగే ఎన్ఆర్ఈజీఎస్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అంటే రకరకాల సంక్షేమ కార్యక్రమాలు. నేను అంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ రెమెడియల్ మెజర్స్ చెప్పుకున్నట్టుగా రైసల్ కానీ, ఎన్ఆర్ఈజీపీ, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఎన్ఆర్ఈజీపీ, ఆర్ఈజీ, రూరల్ ల్యాండర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అయితే జిఆర్వై గారు జవహర్ రోజ్గార్ యోజన కానీ, ఎస్జిఎస్వై స్వర్ణ జయంతి గ్రామ్ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన, పిఎంఆర్వై గారు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కానీ, ఇలా చాలా రకాల ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ స్కీమ్స్ అన్నింటినీ మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేసుకున్నట్టయితే చాలా వరకు దానిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. తద్వారా పావర్టీ అనే ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి చాలా మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్స్ క్రియేట్ చేసి సాధ్యమైన వరకు ఈ పావర్టీ, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళని అబౌవ్ పావర్టీ లైన్తో పెంచడానికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేందుకు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ని పెంచడం, వాళ్ళకి ఫ్రీ హౌస్ సైట్స్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీ ఇంకా చాలా రకాల
ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ స్థాయి నుంచి పేదరికం నుంచి బయటపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే దీన్ని 2006లో ఇంప్లిమెంట్ చేశారు. 2006లో దేశంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ని పర్టికులర్గా ఫైండ్అవుట్ చేసి అప్రాక్సిమేట్గా 200 డిస్ట్రిక్ట్స్ని ఫైండ్అవుట్ చేసి ఆ 200 డిస్ట్రిక్ట్స్లో ఈ ఎంప్లాయ్మెంట్ అనే ప్రొవిజన్ కోసం, ఎంప్లాయ్మెంట్ అని ప్రొవైడ్ చేయడం కోసం ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని ఈ ప్రయోగాత్మకంగా ఈ 200 జిల్లాలు ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇది సక్సెస్ అవడంతో 2008 నుంచి దేశంలో అన్ని జిల్లాల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రూరల్ ఏరియాస్లో, రూరల్ యూత్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి వాటిని పరిజ్ఞానాలు క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళలో పేదరికాల నుంచి బయటపడడానికి ఉన్న అవకాశాన్ని మాత్రం అన్వేషించే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. 2010-11 సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సుమారుగా 40,100 అంటే సుమారుగా 40,000 కోట్ల పైగా ఈ ఫండ్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఓన్లీ ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద. ఇలా గవర్నమెంట్ విల్ ట్రై టు రెడ్యూస్ ది పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఫ్రమ్ independence onwards. Still all the governments, either state or central, will try to reduce it, but some of the situations, some conditions, some climatical conditions, some economical conditions are not supported to our economy, and so many social causes are not also supported. That's why we are still fighting on poverty and unemployment and some other problems. So this is the remedial measures for poverty in India. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ పావర్టీ అనే సమస్యని ఓవర్కమ్ చేయడానికి ఏమేం చేయొచ్చు, ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు అంటే ఇలాంటివన్నీ చెప్పొచ్చు అండి. కొత్త పద్ధతుల్ని, అడాప్షన్ ఆఫ్ న్యూ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ది పూర్, పేదలని ఇంప్రూవ్ చేయడానికి, అంటే సంక్షేమ ఫలాలు పేదలకు కూడా అందడానికి అవసరమైనటువంటి కొత్త వ్యూహాలని రూపొందించడం ద్వారా, అగ్రికల్చర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా, వ్యవసాయ వృద్ధిని మరింత వేగవంతంగా వృద్ధి అనేది డెవలప్ అవడానికి అవకాశం ద్వారా, అలాగే ప్రొడక్టివిటీ అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉత్పాదకతని, జాబ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయడం ద్వారా, అలాగే పేదల్లో ఈ వేతనాలని శాతాన్ని పెంచడం ద్వారా, అలాగే ఎడ్యుకేషన్ స్కిల్ ఫార్మేషన్ అంటే పేద కుటుంబాల్లో యువతకి కొన్ని స్కిల్స్లో ట్రైనప్ చేయడం, వాళ్ళలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచడం ద్వారా, అలాగే మంచి హెల్త్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, అలాగే ప్రొవిజన్ ఆఫ్ హౌసింగ్ వాళ్ళ సొంత ఇంటిని మన ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ కింద వాళ్ళకి అలాట్ చేయడం ద్వారా, అలాగే ఎక్స్పాండ్ ఆఫ్ స్కిల్ ఫార్మేషన్ అండ్ ఐటీ సెక్టార్, వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని పథకాలను ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే ఐటీ సెక్టార్ డెవలప్ చేయడం ఇలాంటి పద్ధతుల ద్వారా, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇలాంటి సో మెనీ రెమెడియల్ మెజర్స్ ఆర్ అవైలబుల్. సమ్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ రెమెడియల్ మెజర్స్ టు రెడ్యూస్ పావర్టీ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ది టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ ప్రిపేరింగ్.